హాయ్ అండి, వెల్కమ్ టు మహాలక్ష్మి బ్లాగ్స్. ఈరోజు క్యాబేజ్ ఆలు కర్రీ చేద్దామండి. ఇలా కుక్కర్లో చేసుకుంటే సూపర్ టేస్టీగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. కుక్కర్ పెట్టుకోవాలండి. స్టవ్ పైన కుక్కర్ పెట్టి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం మెంతెం కూర వేసుకోవాలండి. ఇలా వేసి వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఒక 1 స్పూన్ అంతా వేసి కలిపి ఒక 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా కలుపుకొని వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత క్యాబేజీ బాగా కడుక్కొని వేసుకోవాలండి. ఇలా క్యాబేజ్ మొత్తం వేసుకోవాలి. ఇది ఆయిల్లో ఉడికేసరికి కొంచెమే అవుతుందండి. చూడ్డానికి ఇంత అనిపిస్తుంది కానీ ఇంకా ఆయిల్లో ఉడికితే దగ్గరికి అయిపోతుంది. ఇది ఓన్లీ ఆయిల్లోనే ఉడికించాలండి. దీన్ని కొంచెం కూడా వాటర్ వేయకూడదు. మనం కడిగి వేసిన వాటరే వస్తుంది కదా, అదే దాంతోనే ఇచ్చేసుకోవాలి. కొంచెం కూడా వాటర్ మాత్రం వేయద్దు దాంట్లో. ఇలా వేగిన తర్వాత ఆలుగడ్డ వేసుకోవాలి. దీంట్లోనే ఆలుగడ్డ వేసి కలిపి ఒక 2 నిమిషాలు ఉంచేయాలి. ఇలా 2 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒక 1 స్పూన్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. ఒక 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలిపి కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని కలుపుకొని మూత పెట్టి విజిల్స్ రానివ్వాలండి. ఒక 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చాయంటే ఇలా మెత్తగా ఉడికిపోతుందండి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత దానిపైన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే, ఎంతో సూపర్ టేస్టీగా ఉండే క్యాబేజ్ కర్రీ బాగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా కుక్కర్లో వండారంటే ఒక్క చుక్క వాటర్ ఉండకుండా ఏదో దగ్గరికి ఎలా అయిపోతుందో చూడండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే సూపర్ టేస్టీగా ఉండే క్యాబేజ్ కర్రీ రెడీ అండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.